హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు సమాచార సౌజన్యంగా అమెరికా వాసులకు మాతృభూమిపై మమకారం లాగుతుంది. ఇక వినండి ఈ అంశాన్ని. మాతృభూమిపై మనస్సు లాగుతుంది. అమెరికా అంటే భూతల స్వర్గం, డాలర్ డ్రీమ్స్, వాటిని సాకారం చేసి ఆశల తీరం అది, అవకాశాల పెన్నిది. ఏ ఇంజనీరింగ్ విద్యార్థి అయినా చదువు పూర్తవగానే రెక్కలు కట్టుకొని ఎగిరిపోవాలనుకునేది అమెరికాకే. ఉన్నత చదువు, ఉద్యోగం, ఇల్లు కొనుక్కోవటం, అక్కడే స్థిరపడటం, ఇది చాలామంది జీవిత లక్ష్యం. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుంది. ఇప్పటికీ ఉన్నత విద్య, ఉద్యోగాల కోసం అమెరికా వంటి దేశాలకు తరలి వెళ్తున్న వారు ఉన్నా, అటు నుంచి ఇటు వచ్చేస్తున్న భారతీయులు, అందులోనూ తెలుగువారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. విషయానికి మాతృభూమిపై మనసు లాగుతోంది. అమెరికా నుంచి తిరిగి వచ్చేయాలనే ధోరణి పెరుగుతుంది. యాంత్రిక జీవితంతో విసిగిపోయి కొందరు, వృద్ధాప్యంలోని తల్లిదండ్రులను చూసుకోవడానికి మరికొందరు, ఇలా నరిశెట్టి శాంతి 20 ఏళ్ల ఏళ్లకే వివాహం చేసుకొని అమెరికా వెళ్ళారు. 1998 నుంచి 2017 అప్పటి వరకు అక్కడ ఉన్నారు. అక్కడి యాంత్రిక జీవితంతో విసిగిపోయారు. వారి కుటుంబానికి సన్నిహితుడైన ఒక ఆయన తన 40వ పుట్టినరోజు దాన్ని నిర్వహించుకున్న వారం రోజులకే అక్కడ చనిపోయారు. ఆ ఘటన ఆమెలో నరిశెట్టి శాంతి, ఆమె ఆలోచన, ఆ ఘటనతో భారత్ తిరిగి వెళ్ళిపోవాలన్న ఆలోచన మరింత బలపడేలా చేసింది. ఇంత బతికి ఎక్కడెక్కడో చనిపోవటం అంటే దానికంటే మన దేశంలో మన మనుషుల మధ్య తిరుగుతూ చనిపోవాలన్నదే నా మతం, అందుకే వచ్చేశాను అని శాంతి తెలిపారు. అమెరికాలో 20 నుంచి 30 ఏళ్లుగా ఉంటున్న వారిలో మాతృభూమికి తిరిగి వస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. అమెరికాలో కాస్త సంపాదించుకొని ఆర్థికంగా పర్వాలేదనుకున్న వారు వివిధ కారణాలతో మాతృభూమికి తిరిగి వచ్చేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. వృద్ధాప్యంలోని తల్లిదండ్రులకు అండగా ఉండాలనుకోవడం, పిల్లలు మన సంస్కృతి సంప్రదాయాలకు దూరం కావకూడదు అన్న కాంక్ష, వారికి ఇక్కడే సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేయాలన్న భావన, పుట్టిన గడ్డపై మమకారం, బంధుమిత్రులతో కలిసి జీవించాలనుకోవటం, అమెరికాలోని యాంత్రిక జీవన విధానంతో విసిగిపోవడం, మన దేశంలోనూ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగటం, జీవన ప్రమాణాలు మెరుగుపడటం, ఇటువంటి అనేక కారణాలతో మాతృభూమికి వచ్చేయాలనేటువంటి ఆ ఆకాంక్ష ఇటీవల కాలంలో బాగానే పెరుగుతుంది. దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన మనోహర్ కష్టపడి చదువుకొని మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించారు. ఏడాది తర్వాత కంపెనీ ఆయన్ను అమెరికా పంపింది. 28 సంవత్సరాలు అక్కడే ఉన్నారు. ఆర్థికంగా ఎదిగారు. అక్కడే ఇల్లు కొనుక్కున్నారు. ఆయనకు 2 ఆడపిల్లలు, మంచి ఉద్యోగం, డబ్బుకు లోటు లేదు. కానీ అక్కడి యాంత్రిక జీవితంతో అసంతృప్తి. పిల్లలు కాస్త పెద్దవాళ్ళు అయ్యేసరికి వారి చదువుల కోసం స్వరాష్ట్రానికి వచ్చేశారు. మనోహర్తో పాటు ఆయన సోదరుడు, వారి మిత్ర బృందంలోని మరో 4 కూడా అమెరికా నుంచి మంచి ఉద్యోగాలను వదులుకొని సొంత రాష్ట్రానికి వచ్చి వివిధ వృత్తి వ్యాపారాల్లో స్థిరపడ్డారు. అలాగనే విజయవాడకు చెందిన మరొకరు ఇంజనీరింగ్ అవగానే 1988లో
21 ఏళ్ల వయసులో మాస్టర్స్ డిగ్రీ చదవడానికి అమెరికా వెళ్ళారు. వివిధ ఉద్యోగాలు చేశారు. ఆర్థికంగా స్థిరపడ్డారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులని చూసుకోవడానికి 35 ఏళ్ల తర్వాత అమెరికా నుంచి తిరిగి వచ్చేశారు. బాపట్ల జిల్లా చినగంజాం మండలం చింతగుంపలకు చెందిన మహాలక్ష్మమ్మ, ఆమెకు 94 ఏళ్ల వయసు. ఆ వయసులో అమెరికా పౌరసత్వం రద్దు చేసి మళ్ళీ భారత పౌరసత్వం పునరుద్ధరించాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. మహాలక్ష్మమ్మ భర్త మరణించాక అమెరికాలో క్యాన్సర్ వైద్య నిపుణుడైన కుమారుడు బుచ్చయ్య చౌదరి దగ్గరికి వెళ్ళారు. అమెరికాలో 18 సంవత్సరాలు ఉన్న తర్వాత సొంతూరికి వచ్చేశారు. భారత పౌరురాలిగానే చనిపోవాలన్నది ఆమె కోరిక. ఈ రకమైనటువంటి కథలు ఎంతోమంది తిరిగి రావటానికి ఇష్టపడుతున్నారు. బంధం తెంచుకోలేక 20-30 ఏళ్ల క్రితం అమెరికా వెళ్ళి స్థిరపడిన వారిలో చాలామంది తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారు. చివరి రోజుల్లో తల్లిదండ్రులను అలా వదిలేయటం ఇష్టం లేని వారు వారికి అండగా ఉండేందుకు ఏ అవసరం వచ్చినా మన వాళ్ళు నలుగురు ఉంటారన్న భరోసాతో కొందరు తిరిగి వస్తున్నారు. అమెరికాలోని యాంత్రిక జీవన విధానం కొన్ని సంవత్సరాలు గడిచేసరికి మన వాళ్లకు విసుగనిపిస్తుంది. అక్కడ ఎవరి బట్టలు వాళ్లే ఉతుక్కోవాలి, ఎవరి ఇల్లు వాళ్లే శుభ్రం చేసుకోవాలి, ఎవరి కారు వాళ్లే డ్రైవ్ చేసుకుంటూ ఆఫీసులకు వెళ్ళాలి. పని వాళ్లను డ్రైవర్లను పెట్టుకోవటం చాలా ఖరీదైన వ్యవహారం. ఉదయం 6 గంటలకే లేచి 7:30 గంటలకల్లా పనికి వెళ్ళిపోవటం, సాయంత్రానికి వచ్చి ఇంటి పనులు చేసుకోవటం, వారమంతా ఇదే రొటీన్తో కొందరికి జీవితం నిస్సారంగా మారిపోయిన భావన కలిగిస్తుంది. ఇక పిల్లల చదువుల కోసం కొందరు ఎన్ఆర్ఐ తల్లిదండ్రులు మన విద్యా వ్యవస్థపై నమ్మకంతో వారిని ఇక్కడే చదివించాలన్న ఉద్దేశంతోనూ సొంతూళ్లకు తిరిగి వస్తున్నారు. అమెరికాలో వైద్యం చాలా ఖరీదైన వ్యవహారం. ఆరోగ్య బీమా కూడా ఖరీదే. బీమా కూడా పూర్తిగా వర్తించదు. అక్కడ స్పెషలిస్ట్ వైద్యుడి అపాయింట్మెంట్ కావాలంటే 2-3 నెలలు పడుతుంది. ఇప్పుడు మన దేశంలోనే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, ఆధునిక చికిత్సలు అందుబాటులోకి రావడంతో తక్కువ ఖర్చుతోనే ఇక్కడ వైద్యం చేయించుకోవచ్చునని తిరిగి వస్తున్నారు. అమెరికాలో పెరుగుతున్న ధరల స్థాయిలో జీతాలు పెరగకపోవడం ప్రవాసాంధ్రులు తిరిగి వస్తుండటానికి కారణం. ఒంటరితనం, మానసిక సమస్యలు అవన్నీ తోడై పిల్లలు వృత్తి వ్యాపారాల్లో తీరిక లేకుండా ఉండటంతో వయసు మళ్ళిన వారిని ఒంటరితనం వేధిస్తుంది. పలకరించేవారు లేక కుంగుబాటుకు లోనవుతున్నారు. దాంతో ఒకప్పటి తమ జీవితాన్ని వెతుక్కుంటూ తిరిగి వస్తున్నారు. అమెరికా సమాజంలో భారతీయులు వచ్చి తమ ఉద్యోగాల్ని, అవకాశాలని లాగేసుకుంటున్నారన్న అభిప్రాయం, ద్వేషభావం క్రమంగా పెరుగుతున్నాయి. అలాంటి వాతావరణంలో ఇమడలేని ప్రవాసాంధ్రులు కొందరు మాతృభూమికి తిరిగి వస్తున్నారు. మన దగ్గర పెరిగిన అవకాశాలు, వసతులు, వాటి రీత్యా కూడా మన దగ్గర ట్రాఫిక్ వంటి సమస్యలు ఉన్నప్పటికీ మన మెట్రో నగరాల్లోని జీవన విధానం అమెరికా లైఫ్ స్టైల్కి ఏమాత్రం తీసిపోదు. కావలసినవన్నీ ఇక్కడే దొరుకుతున్నాయి. మన ఆర్థిక వ్యవస్థ పుంజుకోవటం, ఐటీ వంటి రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పెరగటం, స్టార్టప్లు, జీసీసీలు ఇటువంటివి పెరగటంతో ఇక్కడ కూడా మెరుగైన ఉద్యోగ అవకాశాలు, కొన్ని ఉద్యోగాలకు అమెరికాతో సమానంగా వేతనాలు వస్తున్నాయి. తిరిగి రావటానికి ఇవి కూడా కొన్ని కారణాలు. మరి ప్రస్తుత తరానికి ఇక్కడ కూడా మెరుగైన అవకాశాలు ఉన్నాయని రవికుమార్ వేమూర్, ఏపీఎన్ఆర్టీ సొసైటీ అధ్యక్షులు వారు, అమెరికాలో ఉంటున్న వారిలో ఓ వయసు దాటాక వెనక్కి వచ్చేయాలన్న భావన బలంగా ఉంటుంది. నేను అమెరికాలో ఉన్నప్పుడు గూగుల్ మ్యాప్లో కృష్ణా డెల్టాను ఎప్పుడు చూసినా ఎప్పుడు వెళ్ళిపోదామా అనిపించేది. మా ముందు తరం వాళ్ళు కొందరు వెనక్కి వచ్చి కూడా ఇక్కడ ఇమడలేక సంవత్సరం తిరిగేసరికి మళ్ళీ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇక్కడ బేసిక్ లైఫ్ స్టైల్ బాగా మెరుగుపడింది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఇప్పుడు వెనక్కి వస్తున్న వారిలో 5% కూడా తిరిగి వెళ్ళడం లేదు అంటూ రవికుమార్ వేమూర్ ఆయన తెలియజేస్తున్నారు. ఈ విధంగా అమెరికా వాసులకు మాతృభూమిపై మమకారం లాగుతుంది అనేటువంటి ఈ అంశాన్ని ఈనాడు సమాచార సౌజన్యంగా మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.